ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. విశాఖ 4th రౌండ్ పోలీస్ స్టేషన్ దగ్గర బస్సు దగ్ధమైంది. ఆ బస్సులో దాదాపు 130 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. కానీ ఎవరికి ఎటువంటి హాని జరగక పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాని పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉంది. పెట్రోల్ బంక్ పక్కన ఉన్నప్పుడు బస్సు ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధం అయ్యడం జరిగింది. అసలు ఏం జరిగిందనే విషయాన్ని మనతో పాటు డ్రైవర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే డ్రైవర్ మనతో పాటు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందని. సార్, ఏం జరిగింది? నా పేరు రమేష్ అండి. మాది స్టీల్ సిటీ కోరమనపాలెం స్టీల్ సిటీ డిపో. నేను ఉదయం 7:10 కోరమనపాలెంలో స్టార్ట్ అయ్యాను. కోరమనపాలెం నుంచి ఇది రూట్ 111 విజయనగరం వెళ్ళాలి. 7:10 స్టార్ట్ అయితే ట్రాఫిక్లో నాకు 8:20 అలా అయింది. అక్కయ్యపాలెం వచ్చేసరికి అక్కయ్యపాలెం సిగ్నల్లో ఆగాను. ఆగేటప్పుడు చిన్న మాడోసంలో వచ్చింది. ఏదో మాడోసన్ వస్తుంది అనేసి కండక్టర్ని దిగి చూడమంటే చిన్నది మంటలాగా వస్తుంది తమ్ముడు అనగానే నేను వెంటనే అలా హ్యాండ్ బ్రేక్ వేసి బస్సు ఆపేసి జనాల్ని, బస్సు రిపేర్ అమ్మా దిగిపోండి, మీరు అర్జెంట్గా దిగండి, వేరే బస్సు ఎక్కిస్తారని మొత్తం జనాలందరినీ దించేసరికి మంటలు ఎక్కువ అవుతున్నాయి, ఫైర్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు కూడా చూశారు, జాగ్రత్త. కాకపోతే కంగారు పెట్టలేదు. వాళ్ళు కంగారు పడకుండా ఒకరి మీద ఒకరు తోసుకోకుండా ప్రమాదం జరగకుండా సేఫ్గా దిగి జాగ్రత్తగా వెళ్ళిపోయారు. తర్వాత నేను వచ్చి వాటర్ అది కొట్టాను కానీ ఫైర్ ఆగలేదు. ఆటోమేటిక్గా ఫైర్ ఎక్కువైపోయింది. వెంటనే పక్కనే స్టేషన్ కానిస్టేబుల్ వచ్చారు. ఆన్ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా వచ్చి వెంటనే ఫైర్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆరిపోయారు అనమాట. ఎవరికి ఎంతమంది ఉన్నారు ప్రయాణికులు? 120 మంది పైన 130 మంది వరకు ఉన్నారు. తెల్లవారుజామున జరిగిందా? జామున 8:20 జరిగింది అక్కేపాలెం. అంటే అసలు ఎందువల్ల జరిగింది ఈ ఘటన? ఈ ఉదయాన్నే నేను స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం పడ్డది. ఈ బస్సు అంతా సెన్సర్ సిస్టమ్ అనమాట, ఎలక్ట్రికల్ ఎక్కువ. అందువల్ల ఈ వాటర్ కింద నుంచి రోడ్డు మీద ఉన్న వాటర్ బండికి తుల్లడం వల్ల ఇది కూడా బస్సు కూడా హైట్ తక్కువ ఉంటది అనమాట కొంచెం. అందువల్ల వాటర్ వెళ్ళి అది వైర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఫైర్ అయింది. బస్సు ఫిట్నెస్ గా ఉందా? బస్సు ఫిట్నెస్ నేను అంతా చెక్ చేసి నేను తీసాను. బస్సు బాగుంది, బాగానే ఉంది. నేను చెక్ చేసుకున్న తర్వాత బస్సు తీసాను, బాగానే. అంటే ఈ బస్సుకి ఎన్ని సంవత్సరాలు బట్టి మీరు డ్రైవ్ చేస్తున్నారు? ఈ బస్సుకి నేను 2 సంవత్సరాల నుంచి డ్రైవ్ చేస్తున్నాను, రెగ్యులర్ గా చేస్తున్నాను. బస్సు ప్రాబ్లం ఏం లేదు. ఇప్పటి వరకు ఈ బస్సులు వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కానీ ఎప్పుడు కూడా ఇలా ఫైర్ అవ్వలేదు. ఇలాగ వాటర్ వల్ల ఏమైనా తేడా వస్తే బస్సు రిపేర్ అయిపోయి ఆగిపోతుంది, అది కామనే. కాకపోతే ఇప్పుడు అనుకోకుండా అది ఫైర్ అయిపోయింది, ఎక్కడో చిన్న షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల. అసలు మీరు ఇది ఎలాగ గమనించారు? అసలు ఇది బస్సు ఫైర్ అవుతుందని మీరు ముందు ఎక్స్పెక్ట్ చేశారా? స్మెల్ వచ్చింది మనకి బండిలో, డీజిల్ స్మెల్ కానీ ఏమైనా లీక్ అయినా, ఏమైనా బండి రిపేర్ అయినా సౌండ్ వచ్చినా అది మేము గమనిస్తాం. డ్రైవ్ చేస్తూ కూడా మాకు అది కొంచెం క్లారిటీగా అర్థం అవుతుంది. ఎక్కడైనా ఏదైనా సౌండ్ వచ్చినా కూడా ఎక్కడ పలానా దగ్గర సౌండ్ వస్తుందని అర్థం అవుతుంది. స్మెల్ వచ్చినా కూడా డీజిల్ లీక్ అవుతుందా, ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతుందా, ఏమైనా మాడోసన్ వస్తుందంటే ఎందువల్ల వస్తుందో ఒక ఐడియా వస్తుంది. దాన్ని పెట్టి ఎక్కడో చిన్నది ఫైర్ అవుతుందని డౌట్ వచ్చి కండక్టర్ గారిని చెక్ చేయమని చెప్పాను. అంటే ఈ బస్సు ఏదో మీరు దాదాపు 2 సంవత్సరాలు బట్టి నడుపుతున్నారు. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగింది? ఎప్పుడు ఇలా జరగలేదు. వర్షం పడేటప్పుడు మాత్రం ఇలా వాటర్ తుల్లితే మాత్రం బస్సులు ఆగిపోతాయి, అవి రిపేర్ వచ్చి ఆగిపోతుంటాయి. అంటే ఎలక్ట్రికల్ వల్ల, ఫీజుల వల్ల, అంతే తప్ప ఫైర్ అవ్వదు. ఒక్కోసారి ఎక్కువ వాటర్ తుల్లినా కూడా, ఫీజులు అటు ఇటు కదిలినా కూడా టచ్ అయినా ఫైర్ అయిపోతుంది. మీకు స్మెల్ రాగానే అందరిని అప్రమత్తం చేస్తారు. పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉంది. మరి వెంటనే బంక్ లోకి వెళ్ళి వాళ్ళని బంక్ ఆపిమని చెప్పిస్తాం. బంక్ ఈ పూటకి ఆపియండి, ఇది ఫైర్ అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా మొత్తం అన్ని ఆపిస్తారు. వాళ్ళు కూడా ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తారు. దీనిలో డీజిల్ ట్యాంక్ ఉంటది, డీజిల్ కూడా ట్యాంక్ ఫైర్ అయితే పరిస్థితి అంటే ఫైర్ అయ్యిందండి. అది డీజిల్ ఎక్కడ పైప్ కట్ అవ్వకుండా అయితే మాత్రం బ్లాస్ట్ అయిపోద్ది. కానీ ఎప్పుడైతే ఫైర్ అయిందో ఒక్కొక్క పైపు హీట్ కి కరిగిపోయి డీజిల్ పైప్ కూడా కట్ అయిపోయింది. కట్ అయిపోవడం వల్ల డీజిల్ కిందకు పోవడం వల్ల ట్యాంక్ ఫైర్ అయ్యేంత ఛాన్స్ లేదు. డీజిల్ పోవడం వల్ల ట్యాంక్ ఫైర్ అవ్వలేదు బస్. దీంట్లో ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు. ఒకవేళ ప్రమాదం జరిగితే ఫస్ట్ నాకే జరగాలి, ఎందుకంటే నా దగ్గరే అది ఫైర్ అయింది. ముందు నా దగ్గర నుంచే ప్యాసింజర్ల వరకు వెళ్ళాలి. అందువల్ల నేను ముందుగా అలర్ట్ గా అందరినీ దించాను, నేను కూడా దిగిపోయాను.
అందువల్ల ఏం కాలేదు. ఇది బస్ డ్రైవర్ చెప్తున్న పరిస్థితి. ఇక్కడికి చేరుకునేటప్పటికి సుమారు 8:30 అయింది. 8:30 గంటలకి ఇక్కడ చేరుకోగానే ఆ సిగ్నల్ పాయింట్ వద్ద నేను ఆగాను. ఆగిన తర్వాత బస్సు రైట్ సైడ్ అయితే నాకు స్మెల్ వచ్చినట్టు అనిపించింది. చిన్నగా పొగ వచ్చింది. పొగ రాగానే ప్రతి ఒక్క ప్రయాణికుడిని బస్సు ఆగిపోయింది, బస్సు కదలదమ్మా అని చెప్పి అందరినీ చాకచక్యంగా కిందకి దింపేశాను. దింపిన తర్వాత పక్కన ఉన్న పెట్రోల్ బంక్ వరకు కూడా నేను సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చిన తర్వాత 4th రౌండ్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ వచ్చి ఫైర్ ఇంజిన్ కు ఫోన్ చేశారు. అనంతరం బస్సు ఫైర్ ఇంజిన్ వచ్చే లోపే బస్సు పూర్తిగా కూడా దగ్ధమైపోయింది. బస్సు మొత్తం కాలిపోయింది. కానీ ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. కానీ ఈ రోజు అయితే విశాఖలో అయితే పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. మనం చూడొచ్చు, పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంకు దగ్గర ఏమైనా బస్సు కానీ డీజిల్ ట్యాంక్ అయినా ఏమైనా పేలి ఏమైనా ప్రమాదం జరుగుంటే ఈ రోజు చాలా అంటే మనం చెప్పుకోవడానికి కూడా అతీతంగా ఉంటది. ఎందుకంటే చాలా పెను ప్రమాదమే జరిగి ఉండొచ్చు. ఈ రోజు బస్సులో కూడా దాదాపు 130 మంది ప్రయాణికులు ఉన్నారు. 130 మందిని కూడా డ్రైవర్ చాకచక్యంగా తన తెలివితేటలతో ఎటువంటి అంటే ఏదైనా బస్సు ఫైర్ అయిందనగానే ఆ కుమ్ములాట జరుగుతుందని ముందుగానే ఊహించి ప్రతి ఒక్కరికి అమ్మ బస్సులో లోపం ఉంది, బస్సు దిగిపోండి, బస్సు దిగిపోయి వేరే బస్సు వెళ్ళిపోండి అని చెప్పి ప్రతి ఒక్కరిని దాదాపు 130 మంది వరకు ఉన్న ప్రయాణికులను అయితే మాత్రం దించేశాడు. దించిన అనంతరం అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇవ్వడంతో ఇక్కడికి ఏదైతే ఫైర్ ఇంజిన్ అది వచ్చి దగ్ధమవుతున్న బస్సుని ఏదైతే వాటర్ తో ఫైర్ ఇంజిన్ వచ్చి దగ్ధమవుతున్న బస్సుని అయితే మాత్రం ఆ మంటలను ఆర్పడం కూడా జరిగింది. ఇప్పుడు మనం ప్రత్యక్ష సాక్షి డ్రైవర్ మాటలు విన్నాము. ఈ రోజు అయితే మాత్రం పెను ప్రమాదమైన తప్పిందని చెప్పుకోవచ్చు. చూస్తున్నానండి. మరిన్ని అప్డేట్ కోసం సుమన్ టీవీ కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.